ఈ సమస్యలు ఇంతవరకు ఎందుకు పరిష్కరించలేదు? ఈ సర్పంచ్గా వచ్చినప్పుడు తర్వాత ఈ ఊర్లో గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కుంటుపడడం జరిగిందనేది వాస్తవమైనటువంటి. అంటే ఇప్పటి వరకు ఈ బల్లేకల్ గ్రామంలో అది ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు సార్? ఎన్ని లక్షలతో అభివృద్ధి పనులు చేశారు? నేను వచ్చిన తర్వాత ఉపాధి హామీని సక్రమంగా అమలు చేయడం లేని పక్షంలో మండల ఆఫీస్ దగ్గర కూడా మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వైసీపీ మద్దతు ప్రస్తుతం మీరు సర్పంచ్ గా చలామణి అవుతున్నారు. రాజకీయంగా పార్టీ మారే అవకాశం కూడా ఉందని చెప్పేసి చర్చ జరుగుతుంది సార్. ఏం చెప్తారు? పార్టీ మారే అవకాశం ఉందా? అయితే రాజకీయ రంగంలో ఉంటారో అంతవరకు కాలువలు లేవు, ఇంకేమేమి లేవు. మరి రోడ్డు లేదు. రోడ్డు లేదు. ఎన్ని రోజులు రోడ్డు కాలు లేక? ఎన్ని రోజులు లేదు. మా ఇంట్లో వచ్చినప్పుడు ఇంట్లో కట్టినప్పుడు మాకు రోడ్డే లేదు. యా ఏరియా ఇది? ఇది అలాంటి తిరుమల నగర్. తిరుమల నగర్. తిరుమల నగర్ అసలు రోడ్లు లేవు, కాలువలు లేవు. లేదు. నీళ్ళు ఎన్ని రోజులకు వస్తారు తాగి? మాకు తాగకి ఎన్నో ఐసా బోర్ తిరిగితే మాకు నీళ్ళే లేవు. మరి అక్కడే పో అంత ఆడ ఉంది కదా. బోర్ నీళ్ళేనా తాగేది? బోర్ నీళ్ళే. కొలాయి నీళ్ళు కదా? లేదు. కొలాయి నీళ్ళు రావు మీకు? కొలాయి నీళ్ళు మాకు ఇంటర్ అట్టిపోతే. ఎందుకు ఇరు? ఇంటర్ మేము అక్కడ కూడా పట్టుకుంటారు. మాకు ఇంటర్ నీళ్ళు ఇక్కడ మీకు నీళ్ళే లేవంటారు. లేదు. మీకు బోర్ చెడిపోతే ఎట్లా? బోర్ చెడిపోతే పోవాలా. సెంటర్ చూడగాడన్నా బోర్లు వేసుకుని వెళ్తా బోర్లు తెచ్చుకునే వాళ్ళ. బోర్లు వేసుకోవాలి తెచ్చుకోవాలి. మరి బోర్ చెడిపోతే బయట చెట్లు పోయి తెచ్చుకోవాలి. అంతే. బల్లేకొల్లు. ఏం పేరు? మన పేరు? నా పేరు లక్ష్మి. ఏమ్మా మీ ఊర్లో సమస్యలు? మా సమస్యలు ఏం సారు, మాకు ఇంటికి ఒక పళాయి అంటే సరిగ్గా నీళ్ళు అందువల్ల అందుబాటు లేవు. మరి ఎట్లా చేయాలి సార్? ఎన్ని రోజులకు వస్తారు సార్ తాగి? అందు 4 రోజులకు ఒకసారి, వారంకి ఒకసారి వస్తావు సార్. ఏడైతావు సార్? 2 రోజులకు ఒకసారి వచ్చినప్పుడు తాగే కథవా? వచ్చలేరు సార్. నిండిపోతే మరి ఎవరో పెద్దల మూల ఎవరో వస్తారు సార్, వాళ్ళతోనే ఎత్తెట్టిస్తారు. అంతే. పెట్టారు సార్. పోతారు, పోయారు సార్. బాగుంది. సమస్యలు ఏం కాలువలు లేదు సార్, కాలువలు తీయాలి సార్. ఏం 3 నెలల అప్పుడు పూజ అప్పుడు తీసింది సార్. ఇప్పుడు ఏం మాట్లాడనీకి లేదు, కాలువలు తీయలేదు సార్. చెప్తే ఏం చెప్తే ఎన్ని పళ్ళు తీయాలంటాడు. అదే నిండిపోయింది సార్. చూసా కదా సార్. మరి నిండి ఇటుగా అంత వాసన పట్టదు సార్. అదే కదా సార్. దోమలు దగ్గర సార్. ఇబ్బందిగా కాళ్ళు కొరుకుతుంది. ఊరు ఇబ్బంది. మందు ఉగ్గునికలేదు, తెల్ల మందు ఉగ్గుతారు కదా సార్, అది ఉగ్గునికలేదు. ఇది కార్తీక ఖరాబ్ మాత్రం బాగా చేస్తారు. మాది కూడా మాత్రం బాగా చేశారు. చూడని చెప్పారు మొక్కలు వాళ్ళే. ఏం వచ్చలేరు సార్. ఊరుతారు ఊరుతారు సార్. గాడింది వెళ్ళిపోయారు. మధ్య అదే ఈ రోడ్ ఏమంటే ఆ రోజు తొందరలో చూసారు కదా సార్, ఆడేశారు కదా. పరిషప్ సార్. మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు బల్లేకల్ గ్రామంలో కలియదిరిగి గ్రామ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ గ్రామ సమస్యలు ఇంతవరకు ఎందుకు పరిష్కరించలేదు, ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు పరిష్కరించారనే విషయాన్ని మనం గ్రామ సర్పంచ్ అయినటువంటి లోకేష్ తో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆ బల్లేకల్ గ్రామంలో పలు సమస్యలు చెప్పారు. ప్రధానంగా డ్రైనేజ్ అయితేనేమి, రోడ్ సమస్య అయితేనేమి, ఈ సమస్యలు ఇంతవరకు ఎందుకు పరిష్కరించలేదు? నా పేరు లోకేష్ అండి, బల్లేకల్ గ్రామ సర్పంచ్. గతంలో నేను 2022లో ఈ రాజకీయ రంగంలోకి సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. ఈ సర్పంచ్గా వచ్చినప్పుడు తర్వాత ఈ ఊర్లో పాతకాలంలో మెయిన్గా కొండపైన వరకే రోడ్లు ఉన్నాయి, అంతవరకే కింద నుంచి లేవు యాక్చువల్గా. అప్పుడు ఉన్నటువంటి జనాలు కిందికి రావడం మొదలుపెట్టినారు. మొత్తం కింది పైనుంచి అంతా కింద ఊరంతా కింద అయిపోయింది, మట్టి రోడ్లు. అందులో ఒకటి జనాలు వాళ్ళు రోడ్లు కూడా సరిపడేటువంటి రస్తాను వదులుకోలేకపోయినారు ఆ రోజుల్లో. అప్పుడు అటువంటి వాళ్ళు తెలియక ఎట్లా పడితే అట్లా ఇల్లు తీసుకొని కట్టుకోవడం వల్ల అసలు పోవడానికి ఒక ఆటో పోవడానికి కూడా అయినటువంటి సందర్భాలు లేకున్నటువంటి ఇల్లులు కట్టుకోవడం జరిగింది. మనం వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 70-80 ఇండ్లు రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి ఇండ్లలో బాత్రూమ్లు కావచ్చు, కట్టలు కావచ్చు, ఇవన్నీ తీపించి సాధారణంగా ఒక మట్టి రోడ్డు ద్వారా వాళ్ళకు అప్పుడు ఉన్నటువంటి
పరిస్థితుల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఇలా ఉంది, ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా మండల గ్రాంట్ కొంచెం శాంక్షన్ చేయాలని అడిగితే ఆయన వెంటనే స్పందించి 10 లక్షల రూపాయలను మన గ్రామానికి వదలడం జరిగింది. ఆ డబ్బుతోన వెంటనే మెయిన్ రోడ్డు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మీరు దారిలోనే చూస్తున్నటువంటి రోడ్డు మనం ఆ నిధులతోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇరువైపులా డ్రైనేజ్, అప్పుడు కూడా ఆ మెయిన్ రోడ్డు కూడా డ్రైనేజ్ లేక రోడ్ల మీదనే వాళ్ళు నడవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మనం ఆ మెయిన్ రోడ్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి నిధులు కూడా మాకు 15th ఫైనాన్స్ నిధులు అప్పుడు ఉన్నటువంటి జగన్ హయాంలో మనకు సరిగ్గా రాలేదు. ఎందుకంటే వాళ్ళు సంక్షేమానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కుంటుపడడం జరిగిందనేది వాస్తవమైనటువంటి విషయం. అంటే ఇప్పటి వరకు ఈ బల్లెకల్ గ్రామంలో అది ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు సార్? ఎన్ని లక్షలతో అభివృద్ధి పనులు చేశారు? నేను వచ్చిన తర్వాత మండల గ్రాంట్ నుంచి 10 లక్షలు, ఆ తర్వాత ఎన్ఆర్జీఎస్ అమౌంట్ నుంచి 17 లక్షలు, 15th ఫైనాన్స్ నిధులు కూడా దాదాపుగా 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. హామీ పథకాన్ని పని కల్పించడం లేదని పలువురు మీడియా దృష్టికి, వీక్షణ టీవీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే ఎందువల్ల ఉపాధి హామీని సక్రమంగా అమలు చేయడం లేదు? మనం సర్పంచ్గా ఎన్నుకోక ముందు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి, అంటే ఉపాధి ద్వారా పనిచేసేటువంటి కార్మికుడికి 20 రూపాయలు 30 రూపాయలు అప్పుడున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు అందించడం జరిగింది. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లి ఇలా ఉందని చెప్తే వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చి మనం తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి అమౌంట్, వాళ్ళు చేసినటువంటి తగ్గినటువంటి పనికి వేతనం మనం సమకూర్చడం జరిగింది. కావాలంటే మీరు ఆధారాలతో సహా మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసినాము, ఆ విషయంలో మేము ఎంత కృషి చేస్తున్నాం అనేది అప్పుడు ఉన్నటువంటి ఎంపీడీఓ గీతవాణి దృష్టి కూడా మీకు తెలియజేస్తున్నాము. అప్పుడు ఉన్నటువంటి నిధులు, ఇప్పుడు ఉన్నటువంటి నిధులు ఎంత మ్యాండేజ్ పెంచినాం అనేది మీకు ఆధారాలతో సహా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గతంలో 20 రూపాయలు 30 రూపాయలు కూలి పడినప్పుడు 30, 40 మంది, 100, 200 మంది కన్నా ఎక్కువ పోలేదు. తర్వాత మేము దాని మీద దృష్టి కేంద్రీకరించి ఆ తర్వాత వాళ్ళకు ఇచ్చినటువంటి పనికి తగ్గ వేతనం ద్వారా దాదాపు ఈ రోజున 570 నుంచి 600 దాకా కూలీలు మ్యాండేజ్ పెరగడం అనేది మాకు సంతోషకరమైన విషయం. ఆ దృష్టి వల్లనే మాకు ఈ రోజున 17 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు రావడం అంటే ఆషమాషి విషయం కాదు. మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పిస్తున్నాను. ఇంకోటి, ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైతే ప్రిఫరెన్స్ ఇచ్చింటారో మనం వాళ్ళకి సహకరించాలి. అందువల్ల మేము రామంజనే ఫీల్డ్ అసిస్టెంట్ను శ్రీకాంత్ అనే మేట్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి పనులు కొనసాగిస్తున్నాము. నాగేష్కి కూడా చెప్పాము, మీరు స్వచ్ఛందంగా విరమణించుకోవాలి, ఎందుకంటే పార్టీలు గొడవలు ఇక్కడ ఉండకూడదు అనేది, శాంతియుతంగా మనం పని చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా మనం అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అబ్బాయి వినలేదు. అందువల్ల వాళ్ళు అక్కడికి కొంతమంది పనిపోయిన వాళ్ళకు ఇప్పుడు రాజకీయ ఒత్తిడులు ఉంటాయి కాబట్టి వాళ్ళ కూలీలు రావు. మేము మీ దృష్టి ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాము. నాగేష్ను వదిలేసి రామాంజీ కానీ శ్రీకాంత్ కానీ వాళ్ళ మీటర్లో మీరు వెళ్ళవలసిందిగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్లనే వాళ్ళకు కొంతమంది అక్కడ పోయినా కూడా వాళ్ళకి కూలీలు పడ్డారు. అంటే సంవత్సర కాలం ఉంది, అంటే సర్పంచ్గా మీ పదవి కాలం. ఈ సంవత్సర కాలంలో ఎలాంటి పనులు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు సార్? మేము సర్పంచ్ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఏంటైతే ఉన్నాయంటే, ఇంటికి గోళాయి ఇస్తామని చెప్పేసి ఒకటి, ఇంకొకటి మనం వీధుల్లో రోడ్లు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఉపాధి పనికి సంబంధించినటువంటి వేతనాలు అమలు చేసే విధంగా మనం పాటుపడతాం, కృషి చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున నేను ఒక 4 డ్రైనేజీలు ఒక 4 రోడ్లు వేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా మనకి రావడం జరుగుతూ ఉంది. ఆ నిధులతోన ఇంకొక మెయిన్గా ఒక 5 రోడ్లు చేయాలి నా లక్ష్యంగా. తర్వాత ఎంపీ ఫండ్స్ అడగాలి అనుకుంటున్నాము. మండల గ్రాంట్ కూడా మా ఊరికి ఖచ్చితంగా కేటాయించాలి. లేని పక్షంలో మండల ఆఫీస్ దగ్గర కూడా మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, పార్టీలకు అతీతంగా మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. మీరు ఎవరికి టెండర్లు ఇచ్చినా, ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చినా మాకు కావాల్సింది డెవలప్మెంట్ కాబట్టి ఈ ముఖాముఖి ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేయాలనుకునేది ఒకటే, మీరు ఎవరికైనా శాంక్షన్ చేయండి, మా ఊరికి మాత్రం ఖచ్చితంగా అభివృద్ధికి మేము సహకరిస్తాము. నా తీర్మానం ఎవరికి కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు డబ్బుల కన్నా ఈ ఊరు నన్ను నమ్మి ఆ రోజున ఓటు వేసిన దానికి ఖచ్చితంగా అభివృద్ధికి మేము సహకరిస్తాము. 3.5 ఏళ్లలో మేము చేయలేంది ఇప్పుడైనా మేము చేయాలనే సంతృప్తితో ఉన్నాము. ఖచ్చితంగా మీరు సహకరించాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేలకు కూడా మేము కోరడం జరుగుతాం. మామూలుగా అంటే వైసీపీ మద్దతు ప్రస్తుతం మీరు సర్పంచ్గా చాలా మంది అవుతున్నారు, రాజకీయంగా పార్టీ మారే అవకాశం కూడా ఉందని చెప్పేసి చర్చ జరుగుతుంది సార్, ఏం చెప్తారు? పార్టీ మారే అవకాశం ఉందా? లేదండి, నేను పార్టీ మారే ఆలోచన అనేది ఖచ్చితంగా అవాస్తవమైన విషయము. మా ఎమ్మెల్యే రాజకీయ రంగంలో ఉండేంత వరకు, అంటే పాత ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు సాయిప్రసాద్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ఎప్పటి వరకైతే రాజకీయ రంగంలో ఉంటారో అంతవరకు పార్టీ మారే ప్రసక్తే లేదు. పార్టీ ప్రకంగా నాకు మంచి జరిగినా చెడు జరిగినా మేము పార్టీలు పక్కన పెడితే మేము సాయిప్రసాద్ రెడ్డి మనుషులని చెప్పేసి మేము మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ
పార్టీలకు అతీతంగా, ఎందుకంటే మేము అందరితో మంచిగానే ఉన్నాం. వ్యక్తిగతంగా ఎవరిని మేము విమర్శించింది లేదు. మాకు కావాల్సింది డెవలప్మెంట్ విషయం మీదే మేము ఎవరితోనైనా కొట్లాడేదానికి అవకాశం ఉంది. కానీ పార్టీ మారడం అనేది అవాస్తవమైన విషయం. పోవాలనుకుంటే ఆల్రెడీ అప్పుడే గెలిచిన వెంటనే వెళ్ళిపోతుంటే, ఇప్పుడు సంవత్సరం కాలం కొనసాగుతున్నా కూడా ఇదే పార్టీలో ఉన్నానంటే అర్థం పోకూడదనే కదా నిర్ణయం తీసుకున్నాము. సరే, వాళ్ళు ఒకవేళ డెవలప్మెంట్ చేయలేదు అంటే కనుక ఖచ్చితంగా మా గవర్నమెంట్లో మేము మా ఎమ్మెల్యే గారిని ప్రభుత్వం మారకపోదు, ప్రభుత్వం ఇప్పుడు కాకపోయినా ముందుకైనా మారకపోదు, ఖచ్చితంగా ఆ రోజైనా ఈ ఊరికి నేను అనుకున్న మాట నెరవేర్చుకోగలుగుతా అని చెప్పేసి, అది కూడా మా సాయిప్రసాద్ రెడ్డి సార్ సహాయకంతో ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఈ ఊరికి ఏం చేయాలో అదంతా ఖచ్చితంగా నా మాట నిదానం అయ్యుండొచ్చు, కానీ ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే వరకు ఈ ఊరిని వదిలేసి, ఈ రాజకీయాన్ని వదిలేసి వెళ్ళే ప్రసక్తి. చివరిగా మీ బల్లేకల్ గ్రామాన్ని ఉద్దేశించి, గ్రామ ప్రజలను ఉద్దేశించి ఏం చెప్తారు చివరికి? జల జీవన్ జ్యోతి మిషన్ ద్వారా మన ఊరికి, ఏ ఊరికైతే 3-4 ఊర్లకు సంబంధించిన ఒకే అమౌంట్ ఆ రోజున స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారిని పట్టుకొని 1,20,00,000 రూపాయలు ఈ ఊరికి మంజూరు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే సహకారంతో కూడా ఆ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లి మా ఊరికి ఖచ్చితంగా ఇంటింటికి కుళాయి ఇవ్వాలనేసి అందరం కోరుదాం. నేను కూడా మీ వంతుగా ఆయన కోసం ప్రయత్నం చేస్తాం, వీలైతే ధర్నాలు చేస్తాం. అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో అది ఇవ్వలేకపోవడం అనేది మా బాధాకరం. ఎందుకంటే మాట మేము ఇచ్చినాము, ఆయన కూడా అది శాంక్షన్ అయిందని చెప్పి కొంచెం నిదానం అయ్యింది టెండర్లు రాక. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలను పట్టుకొని కూడా ఈ పని మీ అందరికీ త్వరలో చేరుస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ఖచ్చితంగా న్యాయం చేసే నా పదవిని విరమించుకుంటా అని చెప్పేసి ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. మీరు కూడా సహకారంతోన రూమర్లను కాకుండా వ్యక్తి గుణగుణాలను నమ్మాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.